డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కరెక్ట్ గా తగులుతున్నాయా అంటే ఎస్, ఆయనకు సంబంధించిన మాటలే ఇవి. అయితే ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఆయన పవర్ స్టార్, ఇప్పుడు పీపుల్ స్టార్. ఒకప్పుడు ఆయన గబ్బర్ సింగ్, ఇప్పుడు సైలెంట్ సింగ్. ఒకప్పుడు ఆయన ఎవరేమన్నా సరే సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మరి ఇప్పుడు ఆయన తేడా వస్తే వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. వైలెన్స్ అనేది ఏ విధంగా అంటే దాన ధర్మాలతో వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. అప్పుడు ఎన్నికలప్పుడు ఏమన్నారు అంటే ఎవడ్రా మనల్ని ఆపేది అంటే ఏదో మాట్లాడుతూ ఉంటాళ్లే పవన్ కళ్యాణ్, ఏదో అన్నాడులే అనుకున్నారు చాలా మంది. కాకపోతే ఆ మాటలో ఆంతర్యం ఇప్పుడు తెలుస్తోంది. నిజం. సాయం చెయ్యాలి అనుకుంటే ఎవ్వరు మనల్ని ఆపలేరు. దానం చెయ్యాలి అనుకుంటే ఎవ్వరు మనల్ని ఆపలేరు. మంచి చేయాలి అనుకుంటే ఎవ్వరు మనల్ని ఆపలేరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ లోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే చెప్తా. అయితే ఈ వీడియోలో నేను చెప్పింది కనుక వాస్తవం అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ ఎందుకు చేయమంటున్నాను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గొప్పతనం చెప్పుకోవట్లా, ఆయన చేస్తున్న మంచి పనులు మాత్రమే చెప్పుకుంటున్నాం. మీరు షేర్ చేస్తే 10 మందికి వెళ్తే అయ్యో పిఠాపురం ఎమ్మెల్యే చేస్తున్నారు పని, మంచి చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనేది ఎవరి దాకా వెళ్తుందంటే సాటి ఎమ్మెల్యేలకు వెళ్తుంది, మంత్రులకు వెళ్తుంది. ప్రజలు కూడా అనుకుంటారు అరే పిఠాపురం ఎమ్మెల్యే లాగా మన ఎమ్మెల్యేలు ఎందుకు పని చేయట్లా, ఆయన తీరుస్తున్నట్టుగా కోరికలు గాని ఇస్తున్నట్టుగా కానుకలు గాని మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వట్లా, వాళ్ళందరూ ఏ విధంగా గెలిచారో ఈయన అదే విధంగా కదా గెలిచింది, ఈయన ఇస్తున్నట్టు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లా అనేది జనంలోకి వెళ్లాల్సిన ప్రశ్న. వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం మంచిని మంచి కిందే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచే చెప్పుకుందాం, చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే మంచే చెప్పుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఈ మంచిని మనం 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సినిమాల్లో ఆయన చెప్తున్న ప్రతి డైలాగ్ కూడా ఫ్యాన్స్ ని ఉర్రూతలొగించడానికి మాత్రమే అనుకుంటారు. కానీ అవే డైలాగ్స్ రాజకీయాల్లో చేసి చూపిస్తున్నారు అనుకోవడానికి ఒక్క నిదర్శనం, ఒక్క డైలాగ్ ఉంది. కొన్ని రకాల డైలాగ్స్ ఉన్నాయి, వాటిని వాడుతూ మొదటి డైలాగ్ ఏంటో చూద్దాం. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. ఎస్, ఆయన తిక్కకు ఒక లెక్క ఉంది. ఏ విధంగా ఉంది అంటే 2005లో సెజ్ కోసం 2180 ఎకరాల భూమిని అన్యాయంగా రైతుల దగ్గర నుంచి లాక్కుంటే ఎన్నికల ప్రచారంలో ఆయన ఏం చెప్పారంటే మీ భూములను మీకు నేను ఇప్పిస్తా అన్నారు. ఇప్పిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు నవ్వుకున్నారు. ఇదంతా ఎన్నికల హామీ, ఎన్నికల మాయ అంటూ ప్రచారం చేశారు. అయినా ఆయన ఏం పట్టించుకోలా. నాకొక తిక్క అన్నారు, అప్పుడు తిక్క చూపించారు. ఒక లెక్క అన్నారు, ఇప్పుడు ప్రతి రైతుకి లెక్క కట్టి మరి ఆయన లెక్కలు తేల్చేశారు. ఏ విధంగా వాళ్ళ భూములు వాళ్ళకిచ్చి వాళ్లపై ఎటువంటి భారం లేకుండా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేయించేలా. ఎవరండి సినిమాల్లో చేసిన డైలాగ్ ని రాజకీయాల్లో వాడుకుంటూ ప్రజలకు మంచి చేస్తున్నది ఎవరండి ఆయన విమర్శించిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకో డైలాగ్ లోకి వెళ్ళిపోదాం. నాకు తిక్కలేస్తే చీమైనా ఒకటే, ఇంకెవరైనా ఒకటే. ఎస్, తిక్క లేవకుండా చూడాలి. లేస్తే ఏం జరుగుతుంది అంటే ఇదిగో అందరూ అంటారు ఒక సామెత, నవ్విన నాపచేనే పండిద్దని. సో అదే విధంగా ఆయనకు తిక్కొస్తే చీమైనా ఒకటే, ఇంకెవరైనా ఒకటే అని ఎందుకు అన్నారో తెలుసా? ఈ సెజ్ భూములు రైతులు దగ్గర నుంచి అన్యాయంగా తీసుకుంటే ఏం చేశారో తెలుసా? సీఎం ని ఒప్పించారు. సార్ మనం ఎన్నికల హామీల్లో ఒక మాట ఇచ్చాం, వాళ్ళకి అప్పగించాలి, వాళ్ళకి దీపావళి బొనాన్సా ఇవ్వాలి మనం అని చెప్పి ఎలా చేశారు అంటే కని విని ఎరుగని రీతిలో దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే మనం బాగుంటాం, రైతుల కన్నీళ్లు మనకొద్దు అంటూ ఏం చేశారు? సీఎం ని సైతం ఒప్పించి చేయమైనా ఒకటే, ఇంకెవరైనా ఒకటే, మనం అనుకున్నది చెయ్యాలి అంటే అవసరమైతే ఏం చెయ్యాలి, మనకు మనం తగ్గించుకోవాలి అని ప్రూవ్ చేశారు. నెక్స్ట్ మూడో డైలాగ్ లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు నా ఫ్యాన్స్, నేను చెప్పినా ఒకటే, వాళ్ళు చెప్పినా ఒకటే. ఎస్, ఇది సినిమా డైలాగ్ కాదు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎవరో తెలుసా? నూనూగు మీసాల కుర్రాళ్ళు అని ఎగతాళి చేశారు కదా. ఎస్, ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎవరో తెలుసా? పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఫ్యాన్స్, పేదలు ఆయన ఫ్యాన్స్, రైతులు ఆయన ఫ్యాన్స్, అలాగే వికలాంగులు ఆయనకు ఫ్యాన్స్. ఇలా ఎవరు అయితే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి కష్టాలు తీరుస్తున్నారు కాబట్టి అటువంటి చేతులు లేని వాళ్ళందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్. ఎందుకంటే
ఎవరండి పట్టించుకున్నది వాళ్ళని? ఇప్పటి వరకు పిఠాపురం పిఠాపురం పిఠాపురం, ఒకప్పుడు ఎక్కడ పిఠాపురం, ఇప్పుడు పిఠాపురం 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 ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు అంటే పిఠాపురాన్ని ఏ రేంజ్ కు తీసుకెళ్లారో ఒక్కసారి ఆలోచించుకోండి. కుప్పం చంద్రబాబు నాయుడు గారి అడ్డా, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డా అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదని చాలా మంది చెప్తున్న మాట. అయితే నెక్స్ట్ డైలాగ్ లోకి వెళ్ళిపోదాం. నా ఇష్టం రా, నా ఇష్టం. ఇది గబ్బర్ సింగ్ డైలాగ్, ఇది సినిమా డైలాగ్ అని కొట్టిపారేయద్దు. ఎందుకంటే దీన్ని ఏం చేశారో తెలుసా? మీరు మమ్మల్ని ఇష్టపడి గెలిపించారు, పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేశారు. నేను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణమైన వాళ్ళందరూ నాకు ఇష్టం. మరి వాళ్ళకి ఇష్టమైన పనే కదా నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో సెజ్ కోసం ఇచ్చిన రైతులకు భూములు తిరిగి ఇవ్వటము అంటే ఆయన ఇష్ట ప్రకారం చేయలా. రైతుల కష్టాలు గమనించి వాళ్ళకి ఇష్టమైంది ఏమిటో తెలుసుకొని వాళ్ళ భూములు వాళ్ళకి అప్పగించారు. ఎస్, ఈ లైన్ కి అర్థం ఏంటో తెలుసా? ఇదే ఇష్టం రా, నా ఇష్టం, నాకు రైతులంటే ఇష్టం, రైతుల సమస్యలు తీర్చడం అంటే ఇష్టం అన్నట్టుగా ఉంది ఈ డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నెక్స్ట్ డైలాగ్ లోకి వెళ్ళిపోదాం. స్మైల్, ఆయన స్మైల్ లో ఎంత అర్థం ఉంటుందో తెలుసా? ఎస్, ఇట్స్ కన్ఫ్యూజ్ ది పీపుల్. ఆయన ఎందుకు నవ్వుతారో తెలుసా? తిడితే భరిస్తారు, నవ్వుతారు, ప్రశ్నిస్తే నవ్వుతారు. ఎందుకంటే ఆయన మాటలతో సమాధానం చెప్పరు, చిన్న చిరునవ్వుతో. విస్మరించినా నవ్వటమే, తిట్టినా నవ్వటమే, ఆఖరికి రోడ్డు మీద పడేసినా కూడా నవ్వటమే. ఆ నవ్వులో ఎంత మాయుందో తెలుసా? నేనిస్తా ఆన్సర్ అన్నిటికే అంటూ బదులు చెప్పుకుంటూ ఆయన సేవా కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు, మంచి సమాజం, న్యాయం, శ్రేయస్సు ఇవే ఆయనకు ఉన్న ఆస్తులు. మరి అటువంటి ఆస్తులను కూడగట్టుకొని ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచించే వ్యక్తులు ఈ నేటి కాలంలో ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. నవ్వుతూనే నాప చేనును పండిస్తున్నారయ్యా అంటే చాలా మంది అవును ఖచ్చితంగా పండిస్తున్నారు అని చాలా మంది చెప్తున్న మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇప్పుడు ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నాము అంటే సెజ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు భూములు ఇస్తారు అని ఆయన అప్పుడు అనౌన్స్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు నవ్వారు. తిక్కలోడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్య కూడా అన్నారు, ఈ మాట్లాడేటప్పుడు ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు ఇట్లా లాగేసుకుంటాడు, గందరగోళంగా ఉంటాడు అని. దాంట్లో ఎంత అర్థం ఉందో చూసారా? ఎన్ని చేసినా ప్రజా సేవే ఆయనకు ముఖ్యం, ప్రజల శ్రేయస్సే ఆయన ముఖ్యం, ప్రజల కోసం వచ్చిన నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఒకే ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడిగారంటే ఆయన కోసం కాదు, భోగ భాగ్యాలు వదిలేసుకొని ఇప్పుడు మన కోసం వచ్చిన వ్యక్తి, మన కోసం మంచి చేస్తున్న వ్యక్తి. సో ఇది ఈనాటి అనాలిసిస్. ఆయన్ని పొగుడుకునే ఉద్దేశం అయితే లేదు, కానీ ఆయన చేసిన మంచి పని కాబట్టి మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సినిమాల్లో మాత్రమే ఉండే డైలాగ్స్ ని రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఏ విధంగా ఆయన చేసి చూపిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన ప్రతి సినిమాలో కూడా సమాజ శ్రేయస్సు, ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న తాపత్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆయన ప్రతి డైలాగ్ లో కూడా ప్రజలే ఉన్నారు. సమాజం, ధర్మం, న్యాయం, సామాజిక సేవ, ఈ 4 స్తంభాల మీదే ఆయన నడుస్తున్నారు. సో ఇదే విధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన మార్గంలో నడవాలని కోరుకుందాం. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఎలా అయితే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలో నడిచి అదే మార్గంలో అనుసరించాలి అని మనం కూడా కోరుకుందాం. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. సెజ్ కోసం భూములు ఇచ్చిన రైతులు 1500 మంది కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయి అనేది ఒక్కసారి అక్కడికి వెళ్లి తెలుసుకుంటే నిజంగా వాళ్ళ ఆనందం అనేది చూస్తే ఎందుకు ఇంత పవర్ఫుల్ గా ఈ వీడియో చేయాల్సి వచ్చింది అనేది తెలుస్తోంది. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.